గేమ్ చేంజర్ రిలీజ్‌కి ముందే ఒక బజ్ అయితే రాలేదు. హ్మ్. ఎందుకంటే మనం అడ్వాన్స్ బుకింగ్ గూడా పెద్ద ఎత్తున ఏమి కాలేదు. ఓన్లీ ఓవర్‌సీస్ ముఖ్యంగా అమెరికాలో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ బాగా అయినాయి గానీ, తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా స్పందన రాలేదు. ఓహ్! ఆహ్, సో, పెద్ద అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. సో, హ్మ్. ఓన్లీ పాటలు మాత్రమే హిట్ అయినాయి. ట్రైలర్ గూడా బాగా హిట్ అయింది. ఓవరాల్‌గా ఒక 20 మిలియన్‌లు అంటే ర సారీ 80 మిలియన్‌ల పైన వ్యూస్ కూడా వచ్చాయి. హ్మ్. అయితే ఇప్పుడు ఏమైందంటే సినిమా రిలీజ్ అయినాక ఆహ్, దీని పరిస్థితి ఎలా ఉంది? దీని రెస్పాన్స్ ఎలా ఉంది? హ్మ్. అనేది మనం చూద్దాము. ఓకే నేను సార్. మార్నింగ్ షోకెళ్ళాను. సో, బేసిక్‌గా ఇది మనకి దీంట్లో ఆహ్, చెప్పుకోవాల్సిన కథ జనరల్‌గా ఆల్రెడీ లీక్ అయింది. అవును సార్. సో, బేసిక్ కథగా చెప్పుకోవాలంటే ఒక ఊర్లో అప్పన్న అని ఒక చిన్న సైజు పొలిటీషియన్ ఉన్నాడు. ఆయన ప్రజల కోసం తపన పడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కొంతమంది మోసం చేసి చంపేస్తారు. దాని తర్వాత ఆహ్, ఆహ్, ఆ బిడ్డను తీసుకొని భార్య పార్వతి ఆమె పేరు. ఆమె పారిపోతుంది. పార్వతి అంటే అంజలి చేసింది. హ్మ్. సో, ఇది ఒక స్టోరీ అనుకుంటే దీనికి లింక్‌గా ఆహ్, రామ్ చరణ్ అతని పేరు రామ్ నందన్. సో, తను మొదట ఐపీఎస్‌గా ఉంటాడు. దాని తర్వాత ఐఏఎస్‌గా మారుతాడు. ఐఏఎస్‌గా మారి వైజాగ్ డిస్ట్రిక్ట్‌కి కలెక్టర్‌గా వస్తాడు. అక్కడ బొబ్బిలి మోపిదేవి అనే ఒక మంత్రి ఉంటాడు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి సత్యమూర్తి, బొబ్బిలి సత్యమూర్తి. ఇతనేమో వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్, రూల్స్‌ని ఫాలో అయ్యేవాడు. అతనేమో హైలీ కరప్ట్. సో, వీళ్ళిద్దరి మధ్య ఆహ్, ఒక టగ్ ఆఫ్ వార్ అనేది, కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. సో, ఈ క్రమంలో ఆహ్, సత్యమూర్తి సీఎం చనిపోయే స్థాయిలో ఒక ట్విస్ట్ ఇచ్చి చనిపోతాడు. తన హ్మ్. వారసుడు ఎవడు అనేది. ఓహ్! సో, దాని తర్వాత ఆహ్, రామ్ చరణ్ పొలిటీషియన్ ఎవరు ఈ రామ్ నందన్ పొలిటీషియన్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి ఒక అప్పన్న తన నాన్నే అనే విషయం తెలుస్తుంది. హ్మ్. సో, తను ఇప్పుడు ఒకటి కక్ష తీర్చుకోవాలి. ఆ కక్ష తీర్చుకోవాల్సిన ఫ్యామిలీ విలను. తను ఇప్పుడు ఢీకొంటున్న విలను ఒకడే అనేది తెలుతుంది. సో, దీన్ని ఇతను ఎలా కక్ష తీర్చుకున్నాడు, ఈ లోపల ఎన్నికలొస్తాయి. రాజకీయాల్లోకి ఇతనెళ్తాడు. రాజకీయాల్లో ఏమయ్యాడు? ఇతను ఏమన్నా సీఎం అయ్యాడా? సో, తన కక్ష తీర్చుకున్నాడా? అప్పన్నకి ఈ స్టోరీకి ఉన్న లింక్ ఏంటి? తర్వాత అసలు ఐపీఎస్‌గా ఉన్న రామ్ నందన్ ఐఏఎస్‌గా ఎందుకు మారాడు? హ్మ్. తర్వాత ఆహ్, కియారా అద్వానీ ఆహ్, ఇతనుకున్న రిలేషన్‌షిప్ ఏంటి? వీళ్ళిద్దరికి పెళ్లయిందా లేదా? ఇలాంటి అంశాలతో కూడిన కథ బేసిక్‌గా. హ్మ్. మామూలుగా ఆహ్, సింగిల్ లైన్‌లో చెప్పుకోవాలంటే ఫాదర్‌ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్న హ్మ్. ఒక అధికారి అనేది ఒక యాస్పెక్ట్. రెండో యాస్పెక్ట్‌గా చెప్పుకోవాలంటే ఒక ఐఏఎస్ అధికారి సాక్షాత్తు సీఎం స్థాయిలో ఉన్న పొలిటీషియన్‌తో ఢీకొంటే డీకాన్. హ్మ్. ఏం చేయగలడు? ఒక హ్మ్. వ్యవస్థను మార్చాలనుకున్న ఒక ఐఏఎస్ అధికారి ఎంత దూరం వెళ్ళగలడు? ఏం చేయగలడు? అనేది ఇంకొక థీమ్ అనమాట. సో, ఇది బేసిక్‌గా కథకు సంబంధించి. అయితే దీన్ని స్క్రీన్ ప్లే లెవెల్‌లో తీసుకున్నప్పుడు 'శంకర్' మామూలుగానే స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా 'శంకర్' సినిమాల్లో ఉంటాయి. అవును సార్. మనకి 'జెంటిల్‌మ్యాన్' గావచ్చు, 'భారతీయుడు' గావచ్చు, తర్వాత 'శివాజీ' గావచ్చు, 'రోబో' గావచ్చు, ఈ సినిమాలన్నిట్లో గూడా స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా హ్మ్. ఉంటుంది. అంటే మనల్ని సర్ప్రైజ్ చేస్తూ, ట్విస్ట్‌లు ఇస్తూ తీసుకొనెళ్తాడు అవును సార్. స్క్రీన్ ప్లే. అదొక బలం 'శంకర్‌ది'. రెండో బలం పాటలు. పాటలు 'శంకర్‌కి' ముందు నుంచి కూడా అప్పట్లో ఎవరు గూడా పాన్ ఇండియా సినిమాలు తీయనప్పుడు గూడా 'శంకర్' పాన్ ఇండియా హ్మ్. సినిమాల లెవెల్‌లో పాటల్ని తీసేవాడు. పాటలకి ఎక్కువ బడ్జెట్ అనేది 'శంకర్‌కి' ముందు నుంచి ఉంది. దీంట్లో గూడా 75,00,00,000 4 పాటలకు ఖర్చు పెట్టామని 'దిల్ రాజు' అనేక సార్లు చెప్పాడు. సో, 'శంకర్' బలాలవి. కానీ దీంట్లో స్క్రీన్ ప్లేకొచ్చేసరికి 'శంకర్' రొటీన్ తమిళు, తెలుగు అంటే ఇండియన్ సినిమాలకుండే ఒక రొటీన్ ఫార్ములా హ్మ్. ఉంటది. హ్మ్. అంటే ఒక హీరో ఇంట్రడక్షను వెరైటీగా జేయడం, లేదా ఫైటు, దాని తర్వాత ఒక సాంగు, దాని తర్వాత రొమాన్సు, కామెడీ ఇది హ్మ్. ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది. అవును సార్. ఇంటర్వల్ జస్ట్ ముందు కథ స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఒక బ్యాంగ్ ఇచ్చి ఇంటర్వల్ అవుతుంది. అసలు కథ అంతా సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. దిస్ ఇస్ ద ఆహ్, యాక్షన్ హీరోలకి ఉండే ఒక ఫార్మేట్ అనండి, ఫార్ములా అనండి ఏదైనా హ్మ్. ఇదే ఉంటది ఇండియన్ సినిమాలకి. మెజారిటీ సినిమాలకి ఇవే ఉంటాయి. అలా ఉంటూ గూడా హిట్లు ఇస్తారు. ఎందుకంటే దీన్ని సరదాగా నడిపేస్తారు ఫస్ట్ హాఫ్ హ్మ్. అంతా.
ఒక బ్యాంగ్ ఇస్తారు. సెకండ్ హాఫ్లో చాలా సీరియస్ స్టోరీ ఉంటుంది. అవసరమైతే ఒక ఫ్లాష్ బ్యాక్ పెడతారు. ఇది జనరల్గా మనకి ఉండే ప్యాటర్న్. అలాంటి ఒక రొటీన్ ప్యాటర్న్ని శంకరు ఎంచుకున్నాడు. సో రామ్ చరణ్ హెలికాప్టర్ దిగి అక్కడ ఫైట్, దాని తర్వాత మధ్య మధ్య సాంగు అలా తీసుకుంటూ వెళ్ళాడు. సో ఇంటర్వెల్కి ముందు ఒక ప్రీ ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఇచ్చాడు. ఇంటర్వెల్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. సో ఈ ఓవరాల్గా శంకర్ వర్క్ ఎలా ఉంది అని చెప్పుకుంటే స్క్రీన్ ప్లేలో పూర్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ శంకర్ పట్టులు కోల్పోయాడని చెప్పాలి. అంటే ఆ ఒకే ఒక్కడు శివాజీ ప్యాటర్నే తీసుకున్నాడు మళ్ళీ. అదే తీసుకున్నాడు, కానీ అదే తీసుకోవడం కూడా తప్పు లేదు. ఎందుకంటే మనకి భాష చూసే ఒక 20-30 సినిమాలు వచ్చి ఉంటాయి. ఇందిరా కానీ, సమరసింహారెడ్డి, ఇవన్నీ భాష టెంప్లేటే. భాషకి మళ్ళీ ఏదో హాంకాంగ్ టెంప్లెట్. ఏదేమైనా భాష ఇండియన్ దీంట్లో భాష టెంప్లెట్లో అనేకం వచ్చాయి. చాలా సినిమాలు కూడా హిట్ అయినాయి. ఎందుకంటే టెంప్లెట్లో తప్పేం లేదు. ఒక హిట్ అయిన టెంప్లెట్ని చాలాసార్లు రిపీట్ చేస్తారు. కానీ అది ఎక్కడికక్కడ ఒక యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇప్పుడు సమరసింహారెడ్డి అదే టెంప్లెటు, ఇందిరా అదే టెంప్లెటు, కానీ అవన్నీ హిట్లు ఎందుకైనాయి అంటే కొంత రెగ్యులర్ ఫార్ములా తీసుకున్నా కొంత యూనిక్ ఎలిమెంట్స్ని కూడా పెట్టగలిగారు. అక్కడ ఈ సినిమా ఫెయిల్ అయ్యాడు. అంటే శంకర్ ఫెయిల్ అయ్యాడు, రైటర్గా ఫెయిల్ అయ్యాడు. యాక్చువల్గా శంకర్ కథ కాదు ఇది, కార్తిక్ సుబ్బరాజు కథ. కార్తిక్ సుబ్బరాజు కూడా వండర్ఫుల్ డైరెక్టర్. తమిళ్లో ఆయన చాలా డిఫరెంట్ సినిమాలు తీశాడు. కానీ ఈ కథని మళ్ళీ 3 స్క్రీన్ ప్లే రైటర్లను పెట్టుకున్నాడు శంకరు. ఇంత పకడ్బందీగా చేసినట్టుగా అయితే కనబడింది మనకి ఫస్ట్. కానీ సినిమాలో చూసేసరికి ఇది లేదు, అంటే సర్ప్రైజెస్ ఇది లేదు. మామూలుగా రామ్ చరణ్ ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అంటాడు, కానీ రివర్స్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్. ఈ సినిమాలో అన్ప్రెడిక్టబుల్ అనేది లేదు. అంటే నేనేదో ఎక్కువ సినిమాలు చూస్తా కాబట్టి నేను కనిపెడతానంటే అది ఓకే, కానీ మామూలు ఆడియన్స్ కెమెరాల ముందు మాట్లాడుతున్నప్పుడు థియేటర్ బయటకు వచ్చి మాట్లాడుతుంటే కూడా నేను చూసినాను. అట్లాగే తమిళ్లో చాలా వీడియోస్ చూసాను నేను. తమిళ వాళ్ళు ఎలా దీన్ని చూస్తున్నారని నాకు క్యూరియాసిటీ కొద్దీ చూస్తే వాళ్ళకైతే అస్సలు నచ్చలేదు తమిళ వాళ్ళకి. దీనికంటే ఇండియన్ టూనే బాగుంది అంటున్నారు. ఇండియన్ టూనే దారుణమైన ఫ్లాప్, అదే బెటర్గా ఉంది అంటున్నారు. కాకపోతే అక్కడ అందరూ కూడా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్కి మాత్రం అందరూ కూడా పెద్ద మార్కులే వేస్తారు, ఎక్కువ మార్కులే. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ బాగాలేదని ఒక్కరు కూడా అనలే. అసలు చాలా మంది అయితే తమిళోళ్ళే రామ్ చరణ్ కోసం ఒకసారి చూడొచ్చు అంటున్నారు. అంటే శంకర్ డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాడు, రామ్ చరణ్ యాక్టర్గా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. అంటే ఒక త్రిబుల్-ఆర్ తర్వాత రంగస్థలం, త్రిబుల్-ఆర్ ఈ సినిమా చెప్పుకోవచ్చు పెర్ఫార్మెన్స్ విషయానికి. అదైతే కరెక్ట్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్. శంకర్ మాత్రం డైరెక్టర్గా, రైటర్గా, మెయిన్ డైరెక్టర్గానే అక్కడక్కడ శంకర్ మార్క్ కనబడుతుంది. ముఖ్యంగా పాటల్లో శంకర్ మార్క్ ఉంది, అక్కడక్కడ కొన్ని సీన్లలో శంకర్ మార్క్ ఉంది.